హలో హోమీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను. బట్ కొంచెం బిజీ ఉండడం వల్ల మేము లాస్ట్ వీక్ తిరుపతికి వెళ్ళామని చెప్పాను కదా, సో దానివల్ల నేను అవి అన్బాక్సింగ్ చేయలేదు. ఇప్పుడు నేను అవి అన్బాక్సింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా నాతో పాటు నా హానెస్ట్ రివ్యూ చూడండి. అండ్ మీ అందరి కోసం మైండ్ కొంచెం రిలాక్స్ అవ్వడానికి నేను మంత్లీ గ్రాసరీస్ కూడా రీస్టాకింగ్ ఈ వీడియోలో చూపిస్తాను. నేను అవి ఆర్డర్ పెట్టుకొని కూడా 1 వీక్ అయిపోయింది. సో నేను అవి రిటర్న్ చేయడానికి కూడా ఇప్పుడు ఆప్షన్ లేదు. చెప్పాను కదా తిరుపతికి వెళ్ళామని. కొంచెం టెన్షన్ ఉంది, అవి బ్రేక్ అయి ఉన్నాయా ఎలా ఉన్నాయని. అందుకే ఇంకా మీరైతే ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ కమింగ్ టు ద వీడియో, ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ ద బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అవుతుంది. మేము బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ చేసేసాము. సో తర్వాత ఏంటంటే మా పాప బనానాస్ తినట్లేదు అని చెప్పేసి తనకి జ్యూస్ చేసి ఇస్తే అయినా సరే కొంచెం తాగుతుంది కదా అని చెప్పేసి నేను జ్యూస్ చేసి ఇచ్చాను తనకి, బనానా జ్యూస్. సో తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత జ్యూస్ తర్వాత కూడా నేను గ్రాసరీస్ కోసం బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొని వచ్చాను. మేమైతే ఎవ్రీ మంత్ ఇట్లా మంత్కి ఒకసారి గ్రాసరీస్ తీసుకొని వచ్చి రీస్టాక్ చేసుకుంటాము. ఇంకా ఈ మంత్ తిరుపతి ట్రిప్ వల్ల కొద్దిగా లేట్ అయిపోయింది. ముందుగా నేనైతే పప్పులన్నింటినీ నేను ఒక ట్రాన్స్పరెంట్ కంటైనర్స్లోకి రీఫిల్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, కిచెన్కి సంబంధించిన గ్రాసరీస్ కానీ ఏ గ్రాసరీస్ అయినా సరే మన కంటైనర్స్ అనేవి ట్రాన్స్పరెంట్గా ఉండేలా చూసుకోవాలి. సో దట్ మనకి అవి ఏంటనేది ఈజీగా అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటంటే అవి ఎంత ఉన్నాయి ఎంత అయిపోయాయి అనేది కూడా ఈజీగా తెలుస్తుంది ఇలా చూడగానే. అదే ట్రాన్స్పరెంట్ కాకుండా వేరే కంటైనర్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇట్లా మూత ఓపెన్ చేసి చూసుకోవాలి అందులో ఏ పప్పు ఉంది ఇందులో ఏముంది అని. అలా టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది దానివల్ల. సో ఇలా ట్రాన్స్పరెంట్ కంటైనర్స్ ఉండేలాగా చూసుకోండి. ఇంకొక టిప్ ఏంటంటే, మనము ఏవైనా సరే కొత్తగా రీస్టాక్ చేసేటప్పుడు పాతవి ఏమైనా మిగిలిపోయినవి ఉంటాయి కదా, అవి ఫస్ట్ యూజ్ చేసుకునేలాగా చూడాలి. దీన్నే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటారు. ఇలా చేస్తే ఏదైనా సరే వేస్ట్ అవ్వదన్నమాట. ఇంకోటి ఏంటంటే, మీరు గ్రాసరీస్ రీఫిల్ చేసేటప్పుడు ఆ కంటైనర్స్ అనేవి వెట్ ఉన్నాయా డ్రై ఉన్నాయా అనేది మీరు చెక్ చేసుకొని రీఫిల్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అవి కంటైనర్స్ డ్రై ఉంటాయో అప్పుడే మనం రీఫిల్ చేసుకోవాలి. అలా వెట్ ఉన్న వాటిలలో ఇట్లా రీఫిల్ చేసుకుంటే పప్పులు కానీ ఏవైనా సరే తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట.
గ్రాసరీస్ రీస్టాకింగ్ అండ్ క్లీనింగ్ కూడా మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే నేను మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాను. బట్ వాటిని అన్బాక్సింగ్ చేయలేదు అని చెప్పి నేను మీకు వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను గదా! సో, ఇప్పుడు నేను అవి మీకు ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. యాక్చువల్‌గా నాకు కొంచెం లోపల టెన్షన్ గూడా ఉంది. ఎందుకంటే నేను తీసుకున్న ఐటెమ్స్ రెండొచ్చేసి సిరామిక్‌వి. సో, ఆల్రెడీ 1 వీక్ అయిపోయింది గదా! సో, నేనిప్పుడు రిటర్న్ పెట్టే ఛాన్స్ కూడా లేదు. బట్ అవి ఎలా వచ్చాయన్న టెన్షన్‌తో నేనైతే అన్బాక్సింగ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫేస్ బాల్ అంటారు దీన్ని. ఫేస్ బాల్ విత్ ఐస్ ట్రే బిల్ట్ ఇన్ ఇట్. అండ్ ఇదొచ్చేసి పోర్టబుల్ ఫోల్డబుల్ సిలికాన్ ఫేషియల్ బౌల్. అండ్ ఈ బౌల్ ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనం లోపల కనిపిస్తుంది కదా క్యూబ్స్. సో, దాంట్లో మనం వాటర్ ఫిల్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే సరిపోతది. సో, ఇది ఫోల్డబుల్ కాబట్టి మనకెక్కువ స్పేస్ కూడా పట్టదు. నెక్స్ట్ ఐస్ ఫార్మ్ అయిన తర్వాత మనం అది దీన్ని బౌల్‌లాగా చేసుకొని సో, మనం ఇది ఫేస్ ఐస్ బౌల్‌లాగా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మార్నింగ్ లేవగానే మన ఫేస్‌ని కొంచెం సేపు దీంట్లో ఇట్లా డిప్ చేసుకుంటే దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. మన పోర్స్ రెడ్యూస్ అవుతాయి. ఇంకా పఫీనెస్ కూడా తగ్గుతుంది. అండ్ మన స్కిన్‌కి కూడా ఇన్‌స్టాంట్ గ్లో కూడా వస్తుంది. సో, నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెట్టుకున్నా. సో, ఇది ఫోల్డబుల్ కాబట్టి మనం ఎక్కడికెళ్తామో అక్కడికి ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 149 రూపీస్ మాత్రమే మీషోలో. చాలా తక్కువగా వచ్చింది నాకు. సో, మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ప్లేస్ చేస్తాను. సో, మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇంకా ఈ నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసి సిరామిక్ ప్లేట్స్. సో, నేనైతే ఇవి ప్లేట్స్ సింగిల్‌గా కాకుండా నేను ఇట్లా కాంబో సెట్స్ తీసుకున్నాను. సో, ఇవొచ్చేసి టోటల్‌గా 3 ప్లేట్స్ అనమాట. సో, ప్యాకింగ్ చూసారు గదా! అసలెంత పకడ్బందీగా చేశారో. నాకు ఈ ప్యాకింగ్ చూస్తే అసలు చాలా ఇంప్రెస్ అయిపోయినా నేను. ఇంకా ఈ ప్యాకింగ్ చూసిన తర్వాత హమ్మయ్య! సో, వీటికేం కాదన్నమాట. ప్లేట్స్‌కి ఏం బ్రేక్ అయ్యి ఉండవు అని జెప్పేసి నాకనిపిచ్చింది. నేను ఈ ప్లేట్స్ తీసుకోవడానికైతే మీషోలో చాలా సేపయితే సెర్చ్ చేశాను. సో, నాకైతే అన్నిటికంటే ఇవే కొంచెం మంచిగా అనిపిచ్చింది. అండ్ క్లాసీగా అండ్ ఎలగెంట్‌గా కూడా అనిపిచ్చిందనమాట. అందుకే ఇవి ఆర్డర్ పెట్టాను ప్లేట్స్. అండ్ ఈ సిరామిక్ ప్లేట్స్ అనేవి మనం జాగ్రత్తగా యూజ్ చేయాలి. బట్ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఇవి యూజ్ చేస్తే కొంచెం ప్రీమియం ఫీల్ వస్తదని నాకనిపిస్తది. సో, అందుకే ఇవి ఆర్డర్ పెట్టాను. ఇవి వెయిట్ గూడా బాగానే ఉన్నాయి. అంటే క్వాలిటీ గూడా చాలా బావుందనమాట. అండ్ మీషోలో ఇంత అఫోర్డబుల్ ప్రైజెస్‌కి ఇలాంటి సిరామిక్ ప్లేట్స్ దొరకడం నిజంగా చాలా యూజ్‌ఫుల్ అనిపిచ్చింది. అండ్ వీటి కాస్ట్ వచ్చేసి అరౌండ్ 585 రూపీస్. సో, 585 రూపీస్‌కి మనకి 3 ప్లేట్స్ వచ్చినాయి కాంబో. క్వాలిటీ అయితే అసలు నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చాయి. సో, మీరు కూడా చూసారు గదా! ఎలా ఉందో నాకు కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నేను ఈ ప్రోడక్ట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. సో, మీకు నచ్చినట్టయితే మీరు గూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోండి. ఇంకా ఈ ఐటెమ్ వచ్చేసి నేనైతే 2 సెట్ ఆఫ్ బౌల్స్ కూడా ఆర్డర్ పెట్టాను. సిరామిక్‌వి ఇవి కూడా. సో, ఇవి ఎందుకంటే మనము ఏదైనా సూప్స్‌కి గానీ, ఇంకా మ్యాగీకి గానీ, ఇంకా చిన్న చిన్న బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ ఇంకా ఫ్రూట్స్ బౌల్ లాగా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా క్లాసీ లుక్ ఉంటుంది అండ్ చాలా బావుంటుంది. అండ్ ఈ కాంబో బౌల్స్ ప్రైస్ వచ్చేసి 446 రూపీస్‌కి నాకు మీషోలో వచ్చాయి. నాకైతే చాలా అఫోర్డబుల్ అనిపిచ్చింది. అంటే ఈ క్వాలిటీ చూసాక చాలా బాగా అనిపిచ్చింది. అంటే వీటిలో మనం బ్రేక్‌ఫాస్టే కాకుండా డెజర్ట్, స్నాక్స్ మన ఇష్టం ఎలా అయినా వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ సిరామిక్ ఐటెమ్స్ వాడేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇవి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే ఏంటంటే వీటిని వాష్ చేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై చేసి స్టోర్ చేస్తే ఇవి ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. సో, ఎప్పుడైనా సరే మనం వాష్ చేసిన తర్వాత కంప్లీట్‌గా డ్రై చేసిన తర్వాతే మనం వాటిని తీసి లోపల పెట్టాలి. హమ్మయ్య! ఇంక నా అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. నా 3 ప్రొడక్ట్స్ నాకు బాగా నచ్చాయి. నాకు చాలా హ్యాపీగా ఉందిప్పుడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 11 అయింది. సో, నేను లంచ్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో, అందుకని ఒక పైనాపిల్ కట్ చేసుకొని తిందామని చెప్పేసి మేమైతే ఒక పైనాపిల్ తిన్నాము.
అండ్ ఈ బాల్స్ చూడ్డానికి కాదు, ఇవి చాలా పెద్దగా గూడా ఉన్నాయి. నాకు ఒక పైనాపిల్ హాఫ్ ఫ్రూట్ మొత్తం కంప్లీట్‌గా పట్టింది దాంట్లో. ఇంకా ఇదండి నా అన్బాక్సింగ్ అండ్ రీస్టాకింగ్ వ్లాగ్. సో, ఈ వీడియో మీకెలా అనిపిచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. అండ్ ప్రొడక్ట్స్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ప్లేస్ చేస్తాను. మీకు నచ్చినట్టయితే వెంటనే వెళ్లి ఆర్డర్ పెట్టుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఇంకా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్.